హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతు స్టూడియో. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్లో లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ బ్లాగ్స్ అయితే చాలా చేయబోతున్నాను, ఉన్నాయి కూడా. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను ఒక 6 months బ్యాక్ మలేషియా అండ్ సింగపూర్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఫ్యామిలీ హాఫ్ ఆఫ్ ద ఫారెన్ ట్రిప్ వ్లాగ్స్ అన్ని కూడా పోస్ట్ చేశాను. బట్ ఇంకా కొన్ని ఎడిటింగ్ వల్ల ల్యాగ్ అయిపోయాయి అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ వీడియో. సో ఈ రోజు మేము మలేషియాలో ఉన్నామన్నమాట. మలేషియాలో మా డే ఇన్ మై లైఫ్. ఈ రోజు అయితే మేము బటు కేవ్స్కి వెళ్ళబోతున్నాము. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కదా, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. ఎందుకంటే అక్కడ క్యాబ్స్ అనేవి జస్ట్ 2-4 minutes కూడా ఆగవన్నమాట, వెళ్ళిపోతాయి. కొంచెం లేట్ అయినా కూడా టైం టు టైం ఉంటారు ఫుల్ ఆన్ అసలు. సో మాకు ఒక రోజు జస్ట్ 4 minutes డిలే అయిందంతే. అందుకోసం క్యాబ్ రిటర్న్ వెళ్ళిపోయింది. మళ్ళీ మేము బస్లో వెళ్ళి అక్కడ నుంచి క్యాబ్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఈ రోజు అయితే లేట్ చేయొద్దని ఫిక్స్ అయిపోయి టైం టు టైం ఉండాలని ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాము. మేమున్న హోటల్ అయితే ఇదనమాట. ఇంత పెద్దది. మలేషియా అంటేనే టాల్ టవర్స్, బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. సిటీని చూడగానే చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపించింది. ఈ వ్లాగ్ బేసికలీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మిస్టీరియస్ థింగ్స్ అన్ని కూడా అక్కడ మా అయ్య గారు చెప్పారు. సో అవన్నీ కూడా నేను క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. అండ్ తిరుపతిలో దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో, ఎట్ ద సేమ్ టైం నాకు మలేషియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకున్నప్పుడు కూడా అట్లాంటి ఫీలింగే వచ్చింది. నేను ఇంతగానం స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో డోంట్ మిస్ మై వీడియో టిల్ ది ఎండ్. వీడియోని కంటిన్యూగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాము. మేము ఇక్కడ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఒక డే అంతా అక్కడే స్పెండ్ చేస్తేనే బాగుంటుందని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంటర్ అవ్వడంతో అసలు ఈ స్పెక్టాక్యులర్ వ్యూ కనిపించింది. ఆర్కిటెక్చర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటు సైడ్ బటు కేవ్స్ అని ఉంది. అండ్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది. పైనకి వెళ్తే మనము కేవ్స్లోకి వెళ్తే మాత్రం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. ముందైతే పెద్ద స్టాచ్యూ ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. మీరు బిల్లా సినిమాలో ఇది ఉంటుంది, గుర్తుపట్టారా? లైక్ ప్రభాస్ మూవీలో ఉంటుంది. అందుకని బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. అప్పుడు ఈ మలేషియా ఈ బటు కేవ్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉండింది అప్పుడు. అండ్ ఇప్పుడు కూడా ట్రెండింగే అనుకోండి. ఈ అమ్మవారు చూడండి అసలు పడుకొని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. లెఫ్ట్ సైడ్ వేరే టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంటుంది. మిడిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ. అండ్ పైకి కేవ్స్ లోపలికి ఎక్కిన తర్వాత మెయిన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. మేము ఇప్పుడు రైట్ సైడ్ టెంపుల్లోకి వచ్చేసాము. చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం కూడా డిఫరెంట్. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా చెక్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ మంచిగా చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ టెంపుల్కి కూడా వచ్చేసాం మేము. ఇక్కడ చాలా అమ్మవార్లు ఉన్నారు, అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడ్డానికి. నిజంగా 1 full day కంప్లీట్లీ పడుతుంది అనమాట మనం బటు కేవ్స్కి వెళ్తే. నేను టెంపులే కదా ఈజీగా అయిపోతుందేమో అనుకున్నాను, కానీ నో గైస్, అక్కడ చూడడానికి చాలా ఉంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఇంకా చాలా మనం ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. This is which? Meenakshi Mata. That one? Durga Devi. Meenakshi Mata. Yes. Okay, in upstairs? Upar, okay. 270 steps. Nice, very nice. These caves are from how many years? These caves are from? This is very old. 1000 years old? Some more. Statue also. Statue lately 2500. Okay. 2005. Daily how many members will visit approximately? 300 bus per day. Tourists. Okay, 300 buses. All over the world. All over in the world. Not only India. Okay. It's very nice actually. It's very peaceful, very nice. Oh, upstairs. You can see different style. Okay. Natural cake. ఓకే, థ్యాంక్ యూ. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా అసలు టాప్ నాచ్ ఉంది. తమిళనాడు స్టైల్ టెంపుల్స్ చూసినట్టు అనిపించింది నాకు. మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుందన్నమాట టెంపుల్ ఆర్కిటెక్చర్, కలర్స్, అక్కడి వైబ్స్, యాంబియన్స్ అంతా కూడా
టాల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ముందు, అదైతే టాప్ నాచ్. అసలు ఇక్కడ చూసారు కదా న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అవన్నీ కూడా. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ కేవ్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఇలా రివర్స్ పాము షేప్లోనే ఉంటాయి. నేను ఇక్కడ మార్క్ కూడా చేస్తాను మీకు చూడండి. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కుతున్న స్టెప్స్ అయితే 270 స్టెప్స్ ఉంటాయంట. ఏముందులే ఉట్టిగానే ఎక్కేయచ్చు అని అనుకున్నా కానీ నో గైస్, అమ్మో కష్టమే అనిపించింది నాకు. ఇక్కడ స్కర్ట్స్ వేసుకొని జీన్స్ వేసుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడి టవల్స్ లాంటివి ఒకటి ఇస్తున్నారనమాట, స్కార్ఫ్స్ లాంటివి. సో అది కట్టుకొని వెళ్ళాలి అని అంటే అది కట్టుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ కేవ్స్ చూడండి, అసలు న్యాచురల్గా అంత పెద్ద కేవ్స్ అసలు ఎట్లా ఫామ్ అయ్యాయో అసలు. ఓ మై గాడ్. నేను ఇక్కడ మీకు ఒక థింగ్ చెప్పబోతున్నాను. బయట చూసారు కదా, ఇక్కడ ఇంత ఎండగా ఉంది, ఒక్క చినుకు వాటర్ కూడా పడట్లేదు. ఇది గుర్తుంచుకోండి, లోపలికి వెళ్ళాక నేను చూపిస్తాను. అందుకే మిస్టీరియస్ టెంపుల్ అని చెప్తారు. అండ్ ఇక్కడ ఎక్కుతూనే ఉన్నాము. మెట్లు అనేవి 270 ఉన్నప్పటికీ కూడా స్లైడ్ అనేది ఇట్లా స్ట్రైట్గా పైకి ఉండడం వల్ల అసలు నడవలేకపోయామన్నమాట. నిజంగా అంత ఈజీ కాదు ఎక్కడం అనేది. అండ్ పైకి ఎక్కినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మలేషియా మొత్తం కనిపిస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే అసలు స్పెక్టాక్యులర్. నేను చెప్పక్కర్లేదు ఇంకా, అదైతే చాలా చాలా బాగుంది. అక్కడ కింద చూసారు కదా వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారో చిన్నగా. అండ్ ఇక్కడ మేము ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము, వెళ్ళాలి. ఇంకా అలా పైకి ఎక్కుతూనే ఉన్నాం. ఫుల్ ఆఫ్ స్వెట్ వస్తుంది మొత్తం కూడా. ఇంకా అట్లా మెల్లిగా ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఎప్పుడైనా ఒక్కసారి మురుగన్ స్వామి టెంపుల్ చూడాలి మలేషియా వెళ్ళినప్పుడు అని అనుకున్నాను. అదైతే ఇప్పుడు జరగబోతుంది అండ్ జరిగింది కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూడండి, రివర్స్లో చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. టోటల్ మలేషియా సిటీ అంతా కూడా కనిపిస్తుంది అని చెప్తున్నాను కదా. ఇక్కడ చూస్తే మీకు క్లియర్లీ అర్థమైపోతుంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఇక్కడ రిలీజియన్తో సంబంధం లేదు. అందరూ కూడా మురుగన్ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అని చెప్పచ్చు. ఇక్కడ చింపాంజీస్ ఉన్నాయి. నాకైతే ఫుల్ భయం వేసింది. బట్ ఇంకా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా రావట్లేదు. లిటరల్లీ అసలు నేను స్టెప్స్ 270 కదా, ఇంత అట్లా ఏముండదు, ఈజీగా ఎక్కేయచ్చు. 10,000 స్టెప్స్ వాకింగే చేస్తాం రోజు, ఇది ఈజీగా ఎక్కచ్చు కదా అనుకున్నాను. కానీ నో గైస్, అట్లా అయితే ఈజీగా అయితే లేదు. అది డార్క్ కేవ్ అని అంట. అండ్ ఇది ఒక సీక్రెట్ రూమ్, వన్ ఆఫ్ ద రూట్ టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా ఒక రూట్, బట్ క్లోజ్ చేశారు ప్రస్తుతానికి. అది ఎప్పటికీ ఓపెన్ చేయరు అని చెప్పారు. నేను అడిగితే వాళ్ళని, అక్కడ టెంపుల్ దగ్గర పనిచేసే వాళ్ళని అడిగితే చెప్పారనమాట. ఫైనల్లీ నేనైతే ఎంటర్ అయిపోయాను. అబ్బా ఎంత హాయిగా అనిపించిందో. పై నుంచి కిందికి కేవ్స్ చూస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే న్యాచురల్ బ్యూటీ అండి అసలు మొత్తం కూడా. అక్కడ చూసారు కదా, నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. లైక్ కేవ్లో ప్రతిదీ కూడా ఇట్లా పాము షేప్లోనే ఉందన్నమాట. అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అసలు నేను షాక్ అయిపోయి ఉన్నా అక్కడ అసలు అది చూడగానే. అండ్ లోపలికి ఇక్కడ ఎంటర్ అవ్వడంతో మొత్తం వాటర్, నేను ఇందాక ఒకటి గుర్తుంచుకోమని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, లోపలికి ఎంటర్ అవ్వడంతో మొత్తం ఇట్లా వర్షం పడుతుందన్నమాట. ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. కేవ్స్ అన్నీ పైకి ఇలాగే ఉన్నాయి. అండ్ పైన కూడా మనకి ఇట్లా ఓపెన్ స్పేసే ఉంది టాప్, కానీ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అనేది నిజంగా అర్థం కావట్లేదు. అసలు నాకు చాలా చాలా బాగా అనిపించింది. చూసారు కదా, లుక్ ఎట్ మై ఎక్స్ప్రెషన్. మై హోల్ హార్ట్ ఈస్ హియర్ గైస్. నేను ఇప్పటికీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది బటు కేవ్స్. అసలు అక్క ఇక్కడ రాకుండా మిస్ అయితే అసలు ఎట్లుండు. Oh my god.
నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఈ క్లిప్ అట్లానే రాగా పెట్టాను సో దట్ మీరు కూడా ఫీల్ అవ్వచ్చు అక్కడ ఉన్నట్టే అని చెప్పేసి. అండ్ ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంతైనా ఒక కేవ్ లోపల ఎన్నో వేల సంవత్సరాల కేవ్ లోపల ఒక టెంపుల్ ఉండడం, అక్కడికి వెళ్ళడం అనేది అసలు ఆ వింతను చూస్తేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ మై ఎక్స్ప్రెషన్ హియర్ గైస్. చూసారు కదా పాము హెడ్ లాగానే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కేవ్లో ప్రతి పార్ట్ కూడా ఇట్లా స్నేక్ హెడ్ లాగానే ఉందన్నమాట. అది నాకు చాలా వింతగా అనిపించింది. అండ్ నేను చాలా పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాను. ఆబ్వియస్లీ తట్టుకొని కూడా కింద పడుతున్నా. అండ్ మలేషియాకి సింగపూర్కి వచ్చే వాళ్ళకు మరీ చెప్తున్నాను. అండ్ శాండిల్స్, స్లిప్పర్స్ ఇవైతే వేస్ట్ అనమాట. అసలు అక్కడ మనం కొనుక్కోవాలన్నా అర్జెంటుగా కూడా దొరకవు. కాబట్టి షూసే ఒక 3 types ఆఫ్ షూస్ ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే వాకింగ్ చాలా ఉంటుంది అనమాట సింగపూర్ అండ్ మలేషియాలో మెయిన్గా. సో ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయిపోవడంతో అయ్యగారు ఉన్నారనమాట. మంచిగా అర్చన చేయించుకొని పూజ చేయించుకున్నాము. అండ్ హియర్ ఇట్ ఈస్ గైస్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అసలు ఎంత బాగున్నారో, 2 కళ్ళు సరిపోలేదు అసలు చూడ్డానికి. ఫైనల్లీ మలేషియాలో మన మురుగన్ స్వామిని నేను చూశాను. ఐఎమ్ సో హ్యాపీ గైస్. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ చూసారు కదా గైస్, బయట పైన మొత్తం స్కై అంతా కూడా ఫుల్ ఎండగా ఉంది. ఓన్లీ కేవ్స్ లోపల మాత్రమే ఫుల్ ఆన్ చినుకులు పడుతున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ నెమలి వాహనంలోనే స్వామివారి కళ్యాణం ఊరేగింపప్పుడు చేస్తారనమాట. సో లుక్ ఎట్ దట్ బ్యూటీ. అసలు ఎంత అంటే ప్రపంచంలో అసలు ఎన్ని వింతలు ఉంటాయో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. కేవ్స్ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట కూడా అంతే స్పెక్టాక్యులస్ వ్యూ ఉందన్నమాట. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా నేనైతే. ఇక్కడ ఒక క్లిప్ తీసాను మీ అందరి కోసం, చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా. ఇక్కడ నుంచి పైకి ఇంకా ఎక్కి వెళ్తే కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. అది కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. చాలా బాగుంది. అంత హైట్ కేవ్స్కి వెళ్ళాము అని అంటేనే నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది. కేవ్స్లో లైటింగ్స్ కూడా పెట్టారు. అంటే డిఫరెంట్ లైటింగ్స్ పెట్టడం వల్ల ఇంకా అట్రాక్షన్ అనేది ఇంకా బాగా అనిపించింది అనమాట. టూరిస్ట్కి అయితే మస్ట్ విజిట్ ప్లేస్. అసలు చూస్తున్నారు కదా అసలు ఈ కేవ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. చాలా బాగుందండి. మస్ట్ విజిట్ ప్లేస్. మలేషియాకి వచ్చిన వాళ్ళు బట్టు కేవ్స్ని అయితే అస్సలు మిస్ అవ్వదు. సో నాకు ఇట్లా మిస్టీరియస్ టెంపుల్స్ని విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకనే నేను అంత ఎగ్జైటింగ్ అవుతున్నా. సో ఇప్పుడు కేవ్స్ నుంచి బయటకు వచ్చేసాము. అసలు ఈ రాక్ ఏంటి, కేవ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి టచ్ చేసి చూస్తున్నాం అనమాట. నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. ఓవరాల్ టెంపుల్ అయితే ఫ్రంట్ ఎంటర్ అవ్వడంతో పెద్ద స్టాచ్యూ మురుగన్ స్వామిది. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవార్ల స్టాచ్యూస్ విత్ ఆర్కిటెక్చర్, ఆ తమిళనాడు స్టైల్. అసలు కిందనే నేను ఫ్లాట్ అయిపోయాను. ఇంకా అందులోనూ దట్ పైన కేవ్స్కి అన్ని స్టెప్స్ ఎక్కి ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యూటీని ఒకటేసారి చూసే వరకు అసలు 2 కళ్ళు సరిపోలేదు. లిటరలీ చాలా బాగుంది. ఇంకా మేము మంచిగా మొక్కుకొని అక్కడ నుంచి విభూది కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. లిటరల్లీ నేను ఇప్పుడు దేవుడి రూమ్లో పెడతానమాట విభూది. ఇప్పటికీ ఎప్పుడైనా ట్యూస్డే అలా ఓపెన్ చేసి చూస్తే అక్కడ వచ్చిన స్మెల్ అది ఉంటుంది కదా, అది ఓపెన్ చేసిన ప్రతిసారి అదే వస్తుంది అనమాట. నేను ఇంకా అసలు వింతలోనే బతుకుతున్నా అనిపిస్తుంది, వింత మనిషిని. ఇప్పుడైతే కిందికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా వేరే ప్లేసెస్ ఇంకా చాలా విజిట్ చేసే ఉన్నాయి. షాపింగ్ ఉంది మలేషియాలో. సో అందుకని చెప్పేసి అయితే కిందికి దిగిపోతున్నాం అనమాట. రిలీజియన్ అసలు వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరు లేరు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మంచిగా మురుగన్ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. వెనుక నుంచి సిటీ కూడా అసలు అల్టిమేట్ ఉంది. అసలు చాలా బాగుంది. మురుగన్ స్వామి స్టాచ్యూ కూడా అసలు చాలా పెద్ద ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద ఉంది. మూవీలో చూసి పిక్చర్స్లో చూసిన దానికంటే కూడా లైవ్గా ఆ బ్యూటీని మన ఐస్తో క్యాప్చర్ చేస్తే అసలు
అసలు అది వేరే లెవెల్ అని చెప్తాను నేనైతే. నాకైతే చాలా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ మీ పేరెంట్స్కి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూసి సంతోషించవచ్చు హ్యాపీగా. ఈ వ్లాగ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. అట్లనే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మంచిగా ఎంజాయ్ చేశారు, కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యారు అనే నేను అనుకుంటున్నాను. ఈ ప్లేస్ని నేను మీకు చూపించినందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా మోర్ అప్కమింగ్ వ్లాగ్స్ అయితే మంచివి రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. మేము కిందికి దిగగానే మా వెహికల్ అయితే రెడీగా ఉండిందనమాట. వేరే ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మధ్యలో ఇంకా లంచ్ కూడా చేసామన్నమాట. నా ఫారెన్ వ్లాగ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ట్యాగ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే నా స్టైలింగ్ వ్లాగ్స్ కూడా చూడండి ఒకసారి. కంటెంట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మన ఛానల్లో. సో ఇక్కడ వేరే ప్లేస్ని ఇంకా విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఈవినింగ్ షాపింగ్ కూడా ఉంది కాబట్టి వెళ్తున్నాను అనమాట. ఇంకా నా షాపింగ్ వ్లాగ్స్, స్టైలింగ్ వ్లాగ్స్, ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియోస్ చాలా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. బాయ్, లవ్ యూ ఆల్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో.